మోర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ నాన్న. దీని గురించి చెప్పాలంటే ఎప్పుడో నేను పుట్టినప్పుడు సంగతి గుర్తించుకోవాలి. నేను పుట్టగానే నడుస్తున్నాను ఎత్తుకుని బయట నా కోసం ఎదురు చూస్తున్న మా వాళ్ళకి ఇచ్చి మీకు అబ్బాయి పుట్టాడని చెప్పింది. ఆ మాట ఎందుకనే ఎవడో ఒకడు పరిగెత్తుగా వెళ్ళిపోయి డ్రింకులు సమోసాలు తీసుకొచ్చి అక్కడ ఉన్న నర్సులకి డాక్టర్లకి పంచి పెడతాడు. ఎవడరా ఏడు నేను భూమి మీద కొత్త ఏడు ఇంత ఆనందపడిపోతున్నాడు అనుకున్నా. ఆయనే మా నాన్న. మా అమ్మమ్మ నన్ను తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టి నీ కొడుకు అని చెప్పగానే ఆయన కళ్ళల్లో వాటర్ ట్యాంక్ నిండా నీళ్ళు ఉంటే ఎలా ఉంటుంది, ఆ కళ్ళ నిండా నీళ్ళే. ఏడుతున్నాడా అనుకున్నా. కాదు, ముఖం అంత ఆనందంతో వెలిగిపోతుంది. ఆ ఆనందం చూసి నేను కూడా చిన్నగా నవ్వాను. అంతే, ఆయన కళ్ళ నుండి నీళ్ళు కారిపోయి అలా నా మీద పట్టాయి. సెంటిమెంట్ పిల్లలు. అదే సెంటిమెంట్తో నన్ను పెంచాడు, పోషించాడు, చదివించాడు. అలా 10 సంవత్సరాలు గడిచాయి. నేను ఇదంతా నన్ను పెంచడానికి బాధ్యత అనుకున్నా. అందుకే ఇవన్నీ చేస్తున్నాడు అనుకున్నా. అమ్మ నాకు ఏం చేసినా ప్రేమగా అనిపించేది. నాన్న చేస్తుంటేనే ఏదో బాకీలా ఉండేది. ఆ బాకీ తీర్చే టైం రానే వచ్చింది. ఒకరోజు నాన్న నన్ను పిలిచి నా చేతుల్లో 10 లక్షలు అప్పెట్టాడు. ఆహా, అప్పుడు అనుకున్నా, ఈయన నేను పుట్టినప్పుడు ఎంతగా ఆనందపడ్డాడో. తరాలు కూర్చొని తిన్న తరగని ఆస్తినిచ్చి పరిపాలించడానికి ఒక రాజ్యం ఇచ్చి ఆ రాజ్యానికి రాజుని చేసి సడన్గా నన్ను నా పిల్లని అడవులు బొమ్మన్నాడేంటి మా నాన్న. మా నాన్నకి ఏమైనా పిచ్చా అని రాముడు ఎప్పుడైనా అనుకున్నాడా? 14 సంవత్సరాలు ఒక్కసారి కూడా అనుకోలేదు. నాకు డౌటే. ఒకవేళ అనుకోకపోతే రాముడు ఎంత గొప్ప కొడుకో కదా. మనం రాముడిలో ఉండలేమా? ఉండలేము. ఎందుకంటే మనం సాధారణ మధ్య తరగతి కొడుకులం కాబట్టి. మా బాబాయ్ నాకు రాజ్యాలు ఇవ్వలేదు, కూడబెట్టి డబ్బు ఇవ్వలేదు. ఒక నెల రోజు బయట పోయి ఉంటారంటే పోవడానికి. నాన్న నన్ను అమ్మలా కంటే సరిపోదు, పెంచితే సరిపోదు, ఏ ఇంట్రో డిగ్రీయో చదివిస్తే సరిపోదు. నేను ఇంకా ఏ కష్టం పడకుండా నా కోసం ఆస్తులు కూడగట్టాలి. ₹1 కాకపోయినా కనీసం 25 లక్షలతో అయినా నా పెళ్ళి చేయాలి. అది కూడా నేను అనుకున్న అమ్మాయితోనే చేయాలి. ఇన్ని చేస్తేనే నాన్నని నేను మా అమ్మలా ప్రేమించగలను. లేకపోతే నాన్న ఎప్పుడు నానే.